మతరాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోయేటువంటి మతోన్మాద శక్తులని పెంచి పోషించి ప్రోత్సహించిన పాపం ఇప్పుడు యూరప్ దేశాలని వణికిస్తోంది, వాళ్ళనే వెంటాడుతోంది. ప్రపంచమంతా అప్రమత్తం కాకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. చంపడం మా హక్కు, చంపేటందుకు మాకు దేవుడు వరమిచ్చాడు, లేకపోతే దేవుడు ప్రతినిధులుగా చంపుతామని భావించేటువంటి తీవ్రవాద భావజాలికుల్ని మనం చూస్తున్నాం. లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, ఈవెన్ ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వాడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళ సంఖ్య తగ్గుతోంది, వాడికి అనుకూలంగా ఉండేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆలోచించాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, హౌతీ తీవ్రవాదులు, లేకపోతే కనుక హిజ్బుల్లా తీవ్రవాదులు, లేకపోతే కనుక హమాస్ తీవ్రవాదులు, లేకపోతే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలన్నింటినీ పుట్టించి పెంచి పోషించింది ఎవరంటే డైరెక్ట్ ముస్లిం దేశాలు కాదు, మతం మారినటువంటి ముస్లిం దేశాలు లైక్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు తయారు చేసినటువంటిది ఏంటి అంటే, వీళ్ళ దగ్గర తిండి పెట్టలేక, బ్రతకడం చేత కాక, బ్రతకడం నేర్పించలేక, ఎదుగుదల లేక, తమ దగ్గర పెరిగిపోతున్నటువంటి జనాభాని కంట్రోల్ చేయడం ఎట్లాగో సాధ్యం కాక, ఆ పెరుగుతున్నటువంటి జనాభాని ప్రపంచం మీదకి తీవ్రవాదుల రూపంలో రుద్దితే వాళ్ళు ఇప్పుడు దేశాలు ఆక్రమించుకోవడానికి విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉన్నారనడానికి సాక్ష్యం ఎర్ర సముద్రాన్ని మొత్తం మా ఆధీనంలో పెట్టుకుంటాం, ఎవడాపుతో చూస్తాం అంటూ హమాస్ తీవ్రవాదులకి ప్రతినిధులుగా హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి హెచ్చరిక. అమెరికా యుద్ధ నౌకల మీదనే దాడులు చేసి దమ్ముంటే చూసుకోండి అని చెప్తున్నటువంటి వేళ ప్రపంచం అప్రమత్తమై తీవ్రవాదం అనేది ప్రపంచంలో కోకటి వేళతో సహా పేకలించి వాళ్ళ ఆర్థిక మూలాలని సర్వనాశనం చేయకపోతే అత్యంత ప్రమాదం.